ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఎంతో నూతనమైన సంతోషాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నాం కదండి. దేవుని మాటలు మనల్ని ఎంతగానో తృప్తిపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి, మనల్ని ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు చెదిరిపోయిన స్థితిలో, చాలా దుఃఖమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని మాటలు మనల్ని ఆదరిస్తూ ఉన్నాయండి. ఎంతోమంది మరి దేవుని మాటల్ని ప్రతిరోజు అనుభవిస్తూ ఒక నూతనమైన కృప చేత నింపబడుతూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. సమస్త కలుష్యమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మనలో ఉన్న దుష్టత్వము, మనలో ఉన్న భయంకరమైన లోపాలు అన్నిటిని విడిచిపెట్టాలండి. ఈ రోజున ఎంతసేపు మన పాత జీవితాన్ని జీవిస్తాం? ఎప్పుడు కూడా లోకానుసారమైన జీవితం, ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టే బ్రతుకులు, ఒకరు మనల్ని చూసి అసహించుకునే విధంగా మన జీవితాలు, ఇలా మనం ఉండడం దేవునికి మహిమకరం కాదండి. దేవునికి మహిమ తీసుకురాదు మన జీవితం ద్వారా. చూడండి, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవ జీవితంలో ఒక చక్కని జీవితంగా మన జీవితం ఉండాలి. మరి మారు మనసు కలిగిన జీవితం, మన మనసులు మారాలండి, మన బుద్ధి మారాలి, మన జీవితం మారాలి. ఇలా మారకుండా మనం ఎందాక ప్రయత్నించినా మన బ్రతుక్కి అర్థము లేదు. చూడండి, లోపల నాటబడిన ఆత్మను మనం రక్షించుకోవాలి. ఇది మరి దేవుని ఆత్మ కదండి. మనం దేవుని ఆత్మ చేత నింపబడిన వారము. దేవుడు మరి ఆయన స్వరూపంలో మనము నియమించబడ్డాం. దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని ఆ చక్కని రీతిలో సృష్టించి ఉన్నారు. ఆయన ఆత్మ చేత మనల్ని నింపారు. అయితే ఆ ఆత్మను మనము మరి నాశనం చేస్తున్నామండి. దేవుడు మనల్ని చూసి చాలా దుఃఖపరచబడుతున్నారు. మన ప్రవర్తన, మన మాటలు, మనం ఉంటున్న విధానము మరి సరిగ్గా లేదండి. ఈ రోజున మనల్ని చూసి మనుషులు మరి వారికి కూడా మరి ఏ ఆనందం దొరకట్లేదు. మన ఇంట్లో ఉన్న వారికి, లేకపోతే మనకు తెలిసిన వారికి మనల్ని చూసి వారు ఏ విధంగా సంతోషపడట్లేదు కదండి. ఎందుకంటే మన ప్రవర్తన అలా ఉంది. దేవుడు ఎలా ఇష్టపడతారు కదా. ఈ రోజున చూడండి, దేవుడు అందుకనే మాట్లాడుతున్నారు. సమస్తమైన వాటిలో చూడండి, మనలో ఉన్న కలుష్యమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి. ఈ రోజున అవన్నిటిని మాని మనం ఏం చేయాలంటే, లోపల నాటబడిన మన ఆత్మను రక్షించుకునే విధంగా మనం ఉండాలి. ఎలా రక్షించుకోవాలి? మనము ఆత్మీయ జీవితంలో చల్లారిపోయి ఉన్నాం. ఎందుకంటే మన క్రియలు అలా ఉన్నాయి, మన దుష్టత్వము అలా ఉంది, మనం ఉంటున్న విధానం అలా ఉంది. అయితే ఆత్మను రక్షించుకోవాలంటే ఎలా మరి మనం బాగుపడాలంటే, ఈరోజు దేవుడు ఒక మాట తెలియజేస్తున్నారు. శక్తి గల దేవుని వాక్యము, చూడండి, శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆమేన్. దేవుని వాక్యాన్ని అంగీకరించాల. దేవుని వాక్యం ఏమి చేస్తుందో తెలుసా? నీలో ఉన్న మురికి జీవితాన్ని శుభ్రపరుస్తుంది, క్లియర్ చేస్తుంది. ఈ రోజున దేవుని వాక్యము, దేవుని మాటలు పట్టుకుంటే, దేవుని మాటలు మనల్ని మార్చివేస్తాయి. ఈరోజు చాలా మంది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. మారాలి. ఈ రోజున నీ చెడు స్వభావాలు మారిపోవాలి. నీ తాగడం నుంచి నువ్వు మారిపోవాలి. నీ చెడు వ్యసనాల నుంచి నువ్వు మారిపోవాలి. చెడు సహవాసం నుంచి మారిపోవాలి. నీ భయంకరమైన కోపం నుంచి నువ్వు మారిపోవాలి. నీకున్న మరి ఉద్రేకం నుంచి నువ్వు మారిపోవాలి. నీకున్న గర్వం నుంచి నువ్వు మారిపోవాలి. ప్రతి దాంట్లో మార్పు రావాలి. అది ఎలా మార్పు చెందుతుందంటే, దేవుని వాక్యము ద్వారా, అనగా దేవుని మాటల ద్వారా. దేవుని మాటలు మనం ధరించుకోవాలండి. దేవుని మాటలకి లోబడాలి. ఆమేన్. మనుషులు కొంతమంది అంటూ ఉంటారు, ఇదిగో వారికి ఉన్న స్నేహితులను బట్టే నా భర్త
ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉన్నాడండి. భయంకరంగా వారే అలవాటు చేశారు. లేకపోతే పిల్లలు ఒకవేళ పాడైపోతుంటే పలానా స్నేహితుడు నా కుమార్ని ఇలా తయారు చేశాడు, అందుకనే వాడు ఇలా ఉన్నాడు, ఒకప్పుడు మంచివాడు, ఇలాంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. చూడండి, అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో చెడ్డవారు చెడ్డవారిగా మార్చేస్తూ ఉంటారు కదండి. కానీ చూడండి, దేవుని మాటలు ఎంత గొప్పవి తెలుసా? చెడ్డవాడిగా ఉన్న నిన్ను మార్చే మాటలు, ఆయన మాటలు, చెడ్డ బ్రతుకులో ఉన్న నిన్ను ఆయన మాటలు నిన్ను రక్షిస్తాయి, చెడిపోతున్న నిన్ను కాపాడుతాయి ఆయన మాటలు. అందుకనే దేవుని వాక్యాన్ని ధరించుకోవాలండి, దేవుని మాటలకి లోబడాలి, సాత్వికముతో ప్రతి విషయములో దేవుని మాటల్ని వినేవారమిగా మనం ఉండాలండి. ఉదయకాల సమయంలో మనము మారాలి. ఒకటే గుర్తుపెట్టుకొని, ఇంకా మారకపోతే, ఇంకా మార్పు కలగకపోతే మన జీవితానికి అర్థం లేదండి కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వేసుకున్న బట్టలు పాతగా అయిపోయాయని కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. అందరూ అంతే కదండి. అంటే దాంట్లో ఏదో కొద్దిగా లోపం ఉంది, ఆ బట్టలు మురికైపోయాయి, చిరిగిపోయాయని, పాతగా అయిపోయాయని బట్టల్ని మార్చివేస్తున్నారు కదా. బట్టల్ని మార్చివేసి కొత్త బట్టలు మరి తీసుకొని చాలా ఆనందిస్తూ ఉంటారు. అంటే బట్టల్లో ఉన్న విశేషత జీవితానికి లేదా అండి? అది ఎంత కదా. బట్టలు విలువ ఎంత అండి? బట్టలు విలువ ఎక్కువనా, జీవితం విలువ ఎక్కువనా? నీ జీవితం మురిగ్గా ఉందని అనేక మంది చెప్తున్నారు, అది నీకు కూడా తెలుసు, ఎందుకు గమనించట్లేదు కదా. ఈ రోజున మనము మారాలంటే మనము వాక్యముతో నింపబడాలి. దేవుని వాక్యము శక్తి కలిగి, దేవుని మాటలు శక్తి కలిగినవి. అందుకనే చూడండి, సాత్వికముతో అంగీకరించండి అని దేవుడు మాట్లాడుతున్నారు కదా. దేవుని మాటలు అంగీకరించాలి, ధరించుకోవాలి. ఈ రోజున బ్రతుకు మార్చబడాలి అంటే పదే 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 దేవుని మాటలు ధ్యానించండి. దేవుని మాటలు చెప్తున్న ప్రకారం మన జీవితాలు ఉంటే, మనము దేవుని మాటల ప్రకారం మన నడవడి ఉంటే మన జీవితాలు అద్భుతమే, అద్భుతమే, అద్భుతమే. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను పట్టుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాటల ప్రకారం, దేవా నా నడవడి ఉండాలయ్యా, నా జీవితం ఉండాలి, ఒక విశేషమైన కుమారుడిగా కుమార్తెగా నా జీవితం ఉండాలి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఉందాం. మారుదామండి, మన జీవితంలో మార్పు చెందాం. ఉదయకాల సమయంలో క్రిస్టియన్ సీనియారిటీ ఎంత ఉందని కాదు లెక్క, మన జీవితం మార్చబడిందా లేదా, పాత జీవితం నుంచి కొత్త జీవితంగా మార్చబడిందా, మార్పులు వచ్చాయా జీవితంలో, అది ముఖ్యం. ఈ రోజున అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని జీవితాన్ని మార్చని, నీ మాటల ప్రకారము అయ్యా నా జీవితం ఉండాలయ్యా, నేను చక్క నడవడిలో నేను ఉండాలని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు ప్రభా. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితంగా ఉండి అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నాయి అయ్యా. మా జీవితంలో మార్పు లేని వారంగా మేము ఉండకూడదు అయ్యా. అయా వాక్యానుసారమైన జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక, నీ మాటలకి ప్రతి మాటకి లోబడి జీవించుటకు కృప చూపించమని వేడుకున్న మాలో ఉన్న దుష్టత్వమును, మాలో ఉన్న సమస్తమైన వ్యతిరేకతను ప్రభా, దుష్ట క్రియల నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకున్న నీ శక్తి గల వాక్యాన్ని ధరించుకునే వారిగా, లోబడే వారిగా ప్రభా, ఇది కూడా ప్రభా వాక్యానుసారమైన జీవితం ప్రకారం నడుచుకునే వారిగా ఉండే కృపంగా ఇచ్చండి అయ్యా. మాలో ప్రతి వ్యతిరేకత బలహీనతను తొలగించండి, అద్భుతం జరిగించండి. ఎవరైతే ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ మాటను వింటూ ప్రభా వారి జీవితాలు మార్చుకోవాలనేది ప్రభా ఉద్దేశముతో ప్రభా నిర్ణయం తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పును ప్రభా మేము చూచుదుము కాక. కార్యాన్ని మీరు జరిగించండి, ఉన్నత స్థితిలో ఉంచండి, అద్భుతం జరిగించండి. ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో పనులలో మీరు తోడుగా ఉండండి, చక్కని ఆరోగ్యాల చేత నింపండి. అలాగే మేము ప్రార్థిస్తున్న బర్త్డేస్, మ్యారేజ్ డేస్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.